ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి శాశ్వత నిర్మాణాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మరో మంత్రి అనసూయ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజుతో కలిసి సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులు, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు అలానే గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులు, జంపన్న వాగు వద్ద పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గిరిజనులు పవిత్రంగా, గిరిజనేతరులు ఆరాధ దైవంగా పూజించే ఈ దేవతలు, వనదేవతలకి సంబంధించిన ఈ మేడార ప్రాంగణాన్ని అద్భుతంగా, మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ అమ్మవార్ల సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా అనుకున్న పద్ధతిలోనే ఇప్పటివరకు ఈ పని జరుగుతూ వస్తుంది. ఏదో 1-2 రోజులు అటు ఇటుగా. ఏది ఏమైనా ఏవైతే 8 ద్వారాలు ఉన్నాయో ఈ 8 ద్వారాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ, దేవతలు ఉండే ప్రాంతంలోనే కాకుండా ఈ ప్రాంతం మొత్తం సుమారు ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ రోడ్డు వసతులు, ఇతరత్ర అన్ని వసతులను కూడా కల్పిస్తూ దానికి సంబంధించిన పనులన్నీ కూడా వడివడిగా గతంలో లాగా టెంపరవరీగా కాకుండా శాశ్వతమైన పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇంకొక అక్క నేను వచ్చాం, మళ్ళీ వీక్ డేస్ లోపు మళ్ళొక్కసారి వస్తాం, ఎందుకంటే ఫినిషింగ్ టచ్అప్లో ఉన్నాయి కాబట్టి కార్యక్రమం పర్ఫెక్ట్గా ఆ అమ్మవార్ల దయతో గిరిజనుల ఆశయాలకి, ఆలోచనలకి, పూజారులు ఆలోచనలకు అనుగుణంగా ఆ రేంజ్లో ఈ కార్యక్రమాలన్నింటినీ రైట్ టైంలో పూర్తి చేస్తామని కూడా ఈ సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.